క్రాక్ నిప్పుల్స్. చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ నిప్పుల్స్ అవి ఒరిసి సఫర్ అవుతూ ఉంటారు. దానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్. బేబీ ల్యాచింగ్ చాలా ఇంపార్టెంట్. పాలు ఇస్తున్నప్పుడు బేబీస్ నిప్పులు ఒక్కటే సక్ చేయకూడదు, ఏరియాలో కూడా ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. ఈ పాలు ఇచ్చిన తర్వాత నిప్పుల్స్ కొంచెం ఎయిర్ డ్రై అవనివ్వాలి, గాలికి ఆరితే మాయిశ్చర్ అది బిల్డప్ అవ్వకుండా ఉంటుంది. ఈ పాలు ఇచ్చిన తర్వాత మీరు కొంచెం బ్రెస్ట్ మిల్క్ అక్కడ అప్లై చేసుకోవచ్చు. బ్రెస్ట్ మిల్క్లో న్యాచురల్ హీలింగ్ అండ్ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండి హీల్ అవుతాయి. లెనోనిన్ బేస్డ్ క్రీమ్స్ యూజ్ చేయొచ్చు, ఇవి బేబీకి కూడా సేఫ్. వార్మ్ కంప్రెసర్స్ బెటరా, కోల్డ్ కంప్రెసర్స్ బెటరా? మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ముందు వార్మ్ కంప్రెసర్స్ అప్లై చేసుకుంటే బ్రెస్ట్ మిల్క్ బాగా సెక్రీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బ్లాక్ డక్స్ ఏమైనా ఉంటే దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎంగేజ్మెంట్ ఏమైనా ఉంటే అది మెత్తబడుతుంది. ఫీడ్ ఇచ్చిన తర్వాత మీరు ఇలా కోల్డ్ ప్రెసెస్, ఐస్ ప్యాక్స్ అవి అప్లై చేసుకోవచ్చు. సో దట్ మీకు అక్కడ పెయిన్, ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ అవి తగ్గుతాయి. ఎక్కువగా వాష్ చేయకండి, హార్ష్ సోప్స్తో కానీ ఇలా వైప్ అది చేయకండి. జెంటిల్గా మనం కొంచెం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సింథటిక్ ప్యాడ్స్, నెక్స్ట్ ఈ టైట్ బ్రాస్ అవి యూజ్ చేయొద్దు. బ్రెస్ట్ షీల్డ్స్ కానీ గ్లిజరిన్ బ్రెస్ట్ ప్యాడ్స్ కానీ యూజ్ చేయొచ్చు, ఫ్రిక్షన్ అది ప్రివెంట్ చేస్తాయి. ఇంకా మీకు ఇది ప్రాబ్లం కొంచెం సివియర్గా ఉంది అంటే మాత్రం మీ గైనకాలజిస్ట్ని కానీ లాక్టేషన్ ఎక్స్పర్ట్ని కానీ కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే బేబీస్లో టంగ్ టై లేకపోతే మీకు థ్రష్ లాంటి ఇన్ఫెక్షన్స్, మాస్టైటిస్ లాంటివి రూల్ అవుట్ చేసుకోవాలి కాబట్టి.